వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాము. ఇక్కడ ఆల్రెడీ నిన్న మార్క్ చేసుకున్నాం కదా ఈ లెవెల్స్ సప్లై జోన్ అని. కాకపోతే మార్కెట్ దూరంగా ఓపెన్ అవుతుంది ఈ లెవెల్స్ కి. సో అంత దూరం వెళ్తుందా లేదా అనేది తెలియదు. ఈ రెండు లెవెల్స్ అనేవి కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాము. అండ్ నిన్న మార్కెట్ ప్రీవియస్ సెషన్ హై అండ్ లోస్ కూడా మార్క్ చేసుకుందాం. నిన్నటి హై ఇది అండ్ ప్రీవియస్ సెషన్ లో అయితే ఇది. సో బిలో ఏమైనా లెవెల్స్ ఉన్నాయేమో చూద్దాము. డైలీ టైం ఫ్రేమ్ లో 20 MA ఉన్న డైలీ టైం ఫ్రేమ్ ఏమవుతుంది, స్లోప్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇది కొంచెం లైట్ గా సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. అండ్ అది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి, ప్రతి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది ట్రెండ్ బట్టి. సో అది కూడా మీరు ఒకసారి చూడండి. ఈరోజు సిపిఆర్ అనేది నేరాగా ఉంది కాబట్టి ట్రెండింగ్ డే కూడా ఛాన్సెస్ ఉండొచ్చు ఉంటే. సో ట్రెండింగ్ డే అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్ అవుతుందా అనేది తెలియదు. సో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే ఫస్ట్ క్యాన్ లేదా వేరియేషన్ చూపిస్తే షార్ట్ ఎంట్రీ అని ప్లాన్ చేద్దాము. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రీవియస్ సెషన్ లో హియర్, ప్రీవియస్ సెషన్ హై. అండ్ ఈ లెవెల్ అనేది సప్లై జోన్ 20th May. ఓకే, ఇఫ్ యూ గో టు డైలీ టైమ్ ఫ్రేమ్, సేమ్ ఇది కూడా అంతే. 20 MA ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్ సపోర్ట్ ఇస్తే మార్కెట్ సపోర్ట్ తీసుకొని అగ్రెసివ్ గా పైకి అయితే మూవ్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో బ్రేక్అవుట్ అయినా సరే మనకి ఈ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ అయితే క్యాండిల్ కింద క్లోజ్ అయితే చూడాలి షార్ట్ ఎంట్రీ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ పైకి ట్రెండ్ అవుతుంది. లైక్ ఇక్కడ రివర్సల్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చి ఆ తర్వాత నుంచి ఇక్కడ 20 MA ఉంది కదా, సో సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి మూవ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ట్రాప్ అవ్వచ్చు అందరం కూడా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తే. సో చూద్దాం, ఫస్ట్ క్యాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ కిందకు వస్తుందా లేదంటే పైకి మూవ్ అవుతుంది అని. పైకి మూవ్ అయితే ఎన్హౌ ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర ఏమన్నా ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ ఏ బేరిష్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా నిఫ్టీ లో బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ అని చెప్పాను కదా. 24,650 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. 24,650 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండు కూడా పెట్టుకుంటాను. ఓకే, 91 దగ్గర ఒకటి 650 కాల్ ఆప్షన్, 95 అలా రన్ అవుతుంది. ఇదైతే పుట్ ఆప్షన్ అయితే 120 రన్ అవుతుంది. సో క్యాండిల్ క్లోజ్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. 40 సెకండ్స్ ఉన్నాయి ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. లాస్ట్ 30 సెకండ్స్. ఓకే గైస్, ప్లేస్ చేశాను. ఒక లాట్ ప్లేస్ చేశాను అంత ఆప్షన్ సెల్లింగ్ లో 97 దగ్గర అయింది. సో 100 దగ్గర అనుకున్నాను, కాకపోతే 97 అయింది. స్టాప్ లాస్ అందాక 90 నుంచి హాఫ్ అంటే 150, 50 కదా. సో 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. అండ్ యా నిఫ్టీ ఇది ఆప్షన్ బయింగ్ కూడా తీసుకుంటాను, కాకపోతే అది 128 వరకు వెళ్ళిపోయింది. ఆప్షన్ బయింగ్ మళ్ళీ 50 పాయింట్స్ పెట్టుకోలేను నేను. ఆప్షన్ బయింగ్ 133, 125 కదా. సో 100 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఏం చేస్తానంటే ఇప్పుడు రిస్క్ అప్డేట్ చేసుకుంటున్నాను. లైక్ ఇందులో ఒక 2500, ఇందులో ఒక 2500 వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే మనకి 20 MA గురించి భయపడాలి అంతే. ఆల్మోస్ట్ ఒక 65 స్టాప్ లాస్ అనుకున్నా 130 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 130 పాయింట్స్ ఇక్కడికి వస్తుంది. 1:2 అయితే ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. చూద్దాం ఏమవుతుందో ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత. టార్గెట్ గ్రీన్ హారిజాంటల్ లైన్. స్టాప్ లాస్ అయితే ఈ లెవెల్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ చెప్తున్నాను నేను. ఓకే, అండ్ స్టాప్ అప్డేషన్ చేసుకుంటాను. 2000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అలాగో. ఇది 85 పెట్టుకున్నాను అండ్ 130 పెట్టుకున్నాను.
నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఈ లెవెల్లో ఇంకా కిందకి వస్తే చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో బ్రేక్అవుట్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ డేలో సపోర్ట్ తీసుకుంటే అప్పుడు నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో సపోర్ట్ అవ్వాలి. ఐ మీన్ డేలో సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 3000 రన్ అవుతుంది. రైట్. 3500, 4000. సో 6000 కూడా టచ్ అయింది నిఫ్టీ. ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది. టార్గెట్ కి ఇంకా రాలేదు. 1:2 టార్గెట్ ఇక్కడ అనుకున్నాం కదా. 24,508కి వస్తే అప్పుడు చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. సో 20 MA ఫ్లోట్ ఐ మీన్ మూవ్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా. సో చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో. ఇలా కిందే ఉంది ఈ లెవెల్ దగ్గర. సో పర్వాలేదు, 20 MA నా నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఎక్కడ ఉందో. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇక్కడ ఉంది. సో విల్సి బ్యాంక్ నిఫ్టీ జోన్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ గా కిందకి రావచ్చు. కాకపోతే 20 MA ఆపుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా అన్నది చూడాలి. ఎనీహౌ మనకి 1:2 అయితే ఈ లెవెల్ గ్రీన్ 24,508 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. సో ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది. హ్యూజ్ సపోర్ట్ అయితే ఈ లెవెల్ దగ్గర ఇచ్చింది. సో ఆప్షన్ బయింగ్ అనేది ఎగ్జిట్ అయిపోయాను. ఆప్షన్ బయింగ్ ఒక 1280 అయితే వచ్చింది. ఆప్షన్ సెల్లింగ్ రన్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ 48 అలా 46 ఉంది. సో ఈ లెవెల్ ఇంకా సపోర్ట్ ఇస్తే కనుక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను నేను. లైక్ సో దట్ నో ప్రాఫిట్ నో లాస్ కింద. ఎందుకంటే ఆల్రెడీ మనం 6500 దాకా వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా సపోర్ట్ తీసుకుంటుంది యాజ్ ఫర్ కెమెరా అండ్ డైలీ పిఓట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉండొచ్చు కిందకి రావడానికి. ఎందుకంటే ఇన్సైడ్ సిపిఆర్ కదా, ట్రెండింగ్ డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ కింద నుంచి వస్తుందా పైకి వెళ్తుందా అన్న తెలియదు. ఎందుకంటే 20 MA చాలాసార్లు ఆపేస్తుంది. సో చూద్దాం ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుందేమో. నిఫ్టీ రివర్స్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. 40 దగ్గర రన్ అవుతుంది ప్రెసెంట్ ఆ ప్రీమియం అనేది. నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ఒక లాట్ ప్లాన్ చేశాను 470 దగ్గర. ఓన్లీ 30 క్వాంటిటీసే. రిస్క్ ఒక 2500 చేద్దాము. 80 పాయింట్స్ వస్తున్నాయి. 80 అంటే 80 మైనస్ 470, 386 వస్తుంది. ఓవరాల్స్ అంత అవసరం లేదు. ఒక ఓకే, ఫస్ట్ అయితే ఇది లో ఎంతవరకు వెళ్ళింది చూద్దాం. లో 425 కదా. ఓకే, 400 పెట్టుకుంటున్నాను రౌండ్ ఫిగర్ ఇంకా. ఓకే, సో చూద్దాం ఏమైతుంది ఇది. ఆప్షన్ బయింగ్ ఒకటి తీసుకున్నాను. ఆప్షన్ బయింగ్ ఆల్రెడీ ఇందాక నిఫ్టీలో స్టాప్ లాస్ హిట్ అయింది. మరి ఆప్షన్ సెల్లింగ్ వర్కౌట్ అయింది. సో ఇది ఏమవుతుందో చూడాలి. ఇఫ్ యూ రిమెంబర్ ఫస్ట్ మనం నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నప్పుడు రిస్క్ 2500 పెట్టుకున్నాము. సో 1:2 అయితే అయిపోయింది. కాకపోతే మనకి ఇది ఆప్షన్ బయింగ్ కూడా సపోర్ట్ చేయలేదు. ఆప్షన్ బయింగ్ సపోర్ట్ చేస్తుంటే మనకి కొంచెం క్లోజ్ చేసేది ఈ టైంకే. ఆప్షన్ సెల్లింగ్ అయితే ఆప్షన్ బయింగ్ అయితే సపోర్ట్ చేయలేదు. మన ఎంట్రీ 133 తీసుకున్నాము. ఈవెన్ ఇప్పుడు నిఫ్టీ చూడండి ఈ డేలో దగ్గర ట్రేడ్ అవుతున్న 130 దగ్గర ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కదా. ఎక్స్పైరీ రోజు కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది ఆప్షన్ బయర్స్ కి. కాకపోతే ఇది బ్రేక్అవుట్ ఎంట్రీనే. లైక్ మార్కెట్ ఫ్రెష్ మూవ్ కదా. సో అందుకని చెప్పి ఆప్షన్ బయింగ్ కూడా తీసుకున్నాను. రెండు కూడా 150 క్వాంటిటీస్ తీసుకుంటే ఇప్పటికి టార్గెట్ కూడా అయిపోదును. 2 లాట్స్ తీసుకుంటే. సో దానివల్ల మైనస్ కూడా అయ్యింది. ఎనీహౌ, సో బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ కూడా ప్లేస్ చేద్దాము. ఎంట్రీ మనం ఇక్కడ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఒక దీనిపైన ఒక 100 పాయింట్స్ అనుకున్నా. టేక్ ప్రాఫిట్ ఒక 200 వరకు వెయిట్ చేయాలి. 200 అంటే మనకి 20 MA దగ్గరలో వస్తుంది. సో గ్రీన్ ఈస్ ద టార్గెట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం ఏమవుతుందో. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా బయింగ్ దగ్గరే ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ కి అయితే ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. 425 దగ్గర రన్ అవుతుంది. 400 హిట్ అయితే క్లోజ్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈ లెవెల్ కూడా ఇంకా 20 MA బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ఇంకా హోల్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదులేండి. వేరేజ్ నిఫ్టీ అయితే 20 MA ఇంకా దూరంగా ఉంది. ఈ లెవెల్ ఇంకా పైకి వెళ్ళి ఆ తర్వాత రిజెక్షన్ వస్తుందా లేదంటే ఇంకా బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తుందా అన్నది చూడాలి. బ్యాంక్ నిఫ్టీ కనుక డే హై బ్రేక్అవుట్ అయితే మేబీ పైకి వెళ్తుంది. ఇక్కడ సిపిఆర్ అయినా రిజెక్షన్ ఇస్తే కిందకు వస్తుంది, లేదంటే పైకి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ 20 MA అలాగా ఉంది కాబట్టి ఇక్కడ 20 MA ఆపితే లైక్ మార్కెట్ కిందకు వచ్చి డేలో కూడా బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అగ్రెసివ్ గా ఫామ్ అవుతుంది. ఐ మీన్ ఫాలో అవుతుంది.
సో చూడండి ప్రీమియం డీకే అనేది ఎలా ఉందో. మన ఇంత బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఈ లెవెల్ దగ్గర ఎక్కడ తీసుకున్నాము, ఇప్పుడు డేలో దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, ఇంకా 450 దగ్గరే ఉంది. ఓకే. సో అందుకే మేము ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఇదే. అన్ఫార్చునేట్లీ ఈ రోజు ఆప్షన్ బయింగ్ తీసుకోవడం వల్ల మనకి నెగిటివ్ అనేది వచ్చింది. ఎనీహౌ దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. అది మనకి ట్రెండ్ బట్టి ఉంటుంది. అంటే ఈ రోజు ఇది హై ప్రాబిలిటీ ట్రెండ్. మార్కెట్ ఇన్ కేసు వస్తే మార్కెట్ అగ్రెసివ్ గా కిందకి వస్తుంది ఆ సెటప్ లో, మన స్ట్రాటజీస్ లో. సో అందుకు చెప్పి ఆప్షన్ బయింగ్ కూడా ప్లాన్ చేసాము. కాకపోతే ఆప్షన్ బయింగ్ వర్కౌట్ అవ్వలేదు, ఓన్లీ ఆప్షన్ సెల్లింగే. అది కూడా ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి, మరి ఇక్కడ నుంచి ఏమవుతుందో చూడాలి మార్కెట్. సో నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతున్నాను, 15 పాయింట్స్ ఉన్నాయి కదా ఇంకాని. అండ్ ఈ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ, కాబట్టి ఇంకా నిఫ్టీ వచ్చిన ఎంత వస్తుంది, ఇంకొక 1000 రూపీస్ ఎంత వస్తుంది అంతే నిఫ్టీలో ప్రాఫిట్ లో. సో అదే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా హోల్డ్ చేస్తాను. ఇక్కడ 50 పాయింట్స్ ఉన్నాయి, 30 into 50 అంటే ఒక 1500 వస్తుంది. సో 4000 లోంచి 1500 పోతే ఇప్పుడు మనం సేఫ్ అయిపోతాము. 4000 లోంచి ఒక 1500 పోతే ఒక 2500 అట్లీస్ట్ డేతో డేని క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి చూడకండి. మనం ఇందాక ప్రాఫిట్ అనేది 6500 కూడా వెళ్ళింది. సో అక్కడ ఎందుకు బుక్ చేసుకోలేదు, ఆర్ఎల్స్ ఇప్పుడు 4000 రన్ అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు బుక్ చేసుకోలేదు, 2500 కోసం ఎందుకు వెయిట్ చేస్తా అంటున్నారని చెప్పి దీని మీద, ప్రాఫిట్స్ మీద అసలు ఏమి ఫోకస్ చేయకండి. మనం ఇందాక ఏమనుకున్నాము, ఈ లెవెల్ బ్రేక్అవుట్ మార్కెట్ ఎందుకు వస్తుంది అని చెప్పి అనుకున్నాము. అండ్ నిఫ్టీ అనేది ఆప్షన్ బయింగ్ అనేది హిట్ అయింది, స్టాప్ లాస్ ఆప్షన్ బయింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. వేరస్ బ్యాంక్ నిఫ్టీ నో ప్రాబ్లం. సారీ, బ్యాంక్ నిఫ్టీ కాదు, నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ అయితే వర్కౌట్ అయింది. ఆప్షన్ సెల్లింగ్ వర్కౌట్ అయింది, ఆప్షన్ బయింగ్ అనేది ఫెయిల్ అయింది. సో 6000 ప్రాఫిట్ తో క్లోజ్ చేసాము. 6135 లోంచి 1293 తీస్తే ఒక 4800 అంత ప్రాఫిట్ వచ్చినట్టు నిఫ్టీ ట్రేడ్ లో. వేరస్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 470 దే తీసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ సైడ్ వేస్ గా ఉంది, ఈ లెవెల్ సపోర్ట్ కూడా ఇస్తుంది కాబట్టి ఇంకా స్టాప్ లాస్ హిట్ అయితే 30 into 40 ఒక 1200. క్లోజ్ టు ఒక 2500 అలా ప్రాఫిట్ గ్రీన్ తోనే క్లోజ్ చేస్తాం ఈ రోజు. అండ్ యా నిన్న కూడా ఆల్మోస్ట్ 5000 ప్రాఫిట్ తో క్లోజ్ చేసాము, నిన్న మొన్న కూడా 5 కాకపోతే ఈ రోజు ఏంటంటే మనకి చెప్పాను కదా, ఈ లెవెల్ అనేది సపోర్ట్ ఇస్తుంది. అండ్ ప్రీమియం అనేది సపోర్ట్ చేయటం లేదు, ఆప్షన్ బయింగ్ అనేది సపోర్ట్ చేయలేదు మనకి ఇక్కడ. సో దానివల్ల మైనస్ అయింది. లేదంటే ఈ రోజు కూడా కొంచెం అట్లీస్ట్ గ్రీన్ తోనే క్లోజ్ చేద్దాం ఎక్కువ ప్రాఫిట్స్ తోనే. బట్ ఓకే, హ్యాపెన్ ఈస్ హ్యాపెన్, వీ కాన్ డూ ఎనీథింగ్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే డేలో ఆల్మోస్ట్ డేలో సపోర్ట్ వరకు వచ్చింది. లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా చూడాలి. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో 20 MA చెప్పాను కదా, మార్క్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలని. సో ఈ లెవెల్ అక్కడే ఉంది. ఇక మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర నుంచి. సో 490 హిట్ అయింది. గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 490 ఇచ్చాము. బ్యాంక్ నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయితే, డేలో అండ్ నిన్నట్లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ గా ఫాల్ కూడా రావచ్చు. చూద్దాము ఫాల్ వస్తుందా లేదంటే ట్రైలింగ్ స్టాప్ లో హిట్ అవుద్దా అని. గైస్ మనకి ఇందాక ఆల్రెడీ ఫస్ట్ టైం 6000 వచ్చింది కదా, మళ్ళీ అలాగే 6000 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి 10 పాయింట్స్ కి స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటాను. సో ఇందాక మనం 500 ఇప్పటి వరకు 500 దగ్గర ఉన్నప్పుడు 400 పెట్టినాం కదా, ఇప్పుడు 520 వచ్చింది. 620 పెట్టుకుంటున్నాను, సారీ 420 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 420 ఈజ్ ద స్టాప్ లాస్. ఒక ప్రతి 10 పాయింట్స్ కి స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటాం. ఓకే. 430కి వచ్చింది. 430 కాదు, 530కి వచ్చింది. సో 430 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో 543 అలా వచ్చింది. సో ఇది ఇది కూడా స్టాప్ లాస్ 440 పెట్టుకుంటున్నాను. సో గ్రూప్ లో సెకండ్ టార్గెట్ 550 ఇచ్చాము. సో 550 వస్తే క్లోజ్ చేసుకోండి. గ్యాస్ 550కి అయితే వచ్చింది. సో క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ట్రైల్ చేసుకుంటాను. 450 పెట్టుకుంటున్నాను.
సో ఆల్రెడీ డేలో బ్రేక్అవుట్ అయితే అయిపోయింది, కాకపోతే 20 ఎంఏ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సో చెప్పాను కదా డైలీ టైం ఫ్రేమ్ లో 20 ఎంఏ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అని. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా, సపోర్ట్ అయ్యి మార్కెట్ అగ్రెసివ్ గా మళ్ళీ పైకి వెళ్తుందా అని చూడాలి. కాకపోతే నేను స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుంటున్నాను. 7,000 రన్ అవుతుంది కదా, 5,000 వస్తే క్లోజ్ చేసేస్తాను. సో 480 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ప్రెసెంట్ 540 దగ్గర రన్ అవుతుంది. 480 వస్తే క్లోజ్ చేస్తాను, ఒక 5,000 ప్రాఫిట్ వచ్చేలా క్లోజ్ చేస్తాను. ఎందుకంటే 20 ఎంఏ సపోర్ట్ దగ్గర ఉంది కదా, మార్నింగ్ నుంచి మనం ఈ లెవెల్ గురించి అనుకుంటూనే ఉన్నాము. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ లెవెల్ కాబట్టి ఇంకా క్లోజ్ చేద్దాము. ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయితే అలాగే ట్రైల్ చేస్తున్నాం కాబట్టి ఆ లెవెల్ చూద్దాం. 480 రాకపోతే అలా వదిలేద్దాము. 580 తర్వాత నుంచి 10 పాయింట్స్ ట్రైల్ చేసుకుంటూ వెళ్దాము. లేదు 480 హిట్ అయిపోతే క్లోజ్ చేసేద్దాం. సో పిన్ బార్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ లైన్ ఏంటంటే మనం ఇందా టార్గెట్ అనుకున్నాం కదా 1:2. సో టార్గెట్ లెవెల్ అది, అది హిట్ అయిపోయింది. అండ్ ఆ గ్రూప్ లో కూడా టార్గెట్ 550 అనుకున్నాం కదా, 550 కన్నా ఎక్కువే వచ్చింది. సో నేనైతే ఏం క్లోజ్ చేయట్లేదు, 556 అలా వచ్చింది. 480 వస్తే క్లోజ్ చేస్తాను, 5,000 తో క్లోజ్ చేద్దాము. ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది చూడండి. ఇక్కడ బుల్లిష్ పిన్ బార్ వచ్చింది. యాక్చువల్గా బ్రేక్అవుట్ డేలో బ్రేక్అవుట్ అయిన తర్వాత అగ్రెసివ్ గా రావాలి మార్కెట్ అనేది, కాకపోతే ఇక్కడ సపోర్ట్ అనేది ఇస్తుంది బికాస్ ఆఫ్ 20 ఎంఏ సపోర్ట్ ఆన్ డైలీ టైం ఫ్రేమ్. ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. సో ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి, చూద్దాము. హిట్ అయితే క్లోజ్ చేస్తా. ఓకే గైస్, 480 హిట్ అయిపోయింది, 5,000 తో క్లోజ్ చేస్తాము. ఈ లెవెల్ అనేది సపోర్ట్ ఇస్తుంది అండ్ నిఫ్టీ కూడా డేలో సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ రెండు కూడా 20 ఎంఏ డైలీ 20 ఎంఏ దగ్గర ఉన్నాయి, లైక్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అయ్యి పైకి మూవ్ అవుతుందా అన్నది ఇంకా మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎనీహౌ మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కాబట్టి ఇంకా క్లోజ్ చేసేద్దాము. 5,075 ఇస్ టుడేస్ ప్రాఫిట్. యాక్చువల్గా ఇంకా ఎక్కువ రావాలి. రెండు ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నా, ఐ మీన్ ఒక లాట్ ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నా కదా, దీనివల్ల మైనస్ అయింది. ఆప్షన్ బయింగ్ వల్ల మైనస్ అయింది. జనరల్గా ఈ ట్రేడ్ అయితే ఆప్షన్ బయింగే బెస్ట్, కానీ ఈ రోజు అయితే అది వర్కౌట్ అవ్వలేదు. సో ఎనీహౌ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఫైన్, ఓకే. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్. అండ్ వరుసగా ఇది హ్యాట్రిక్ డే. సో లూజింగ్ డేస్ ఉంటాయి, విన్నింగ్ డేస్ కూడా ఉంటాయి. సో ప్రతిరోజు విన్ అవ్వాలని లేదు, ప్రతిరోజు లూజ్ అవ్వాలని కూడా లేదు. సో ఈ 3 డేస్ విన్ అయ్యాం కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ 3 డేస్ కూడా విన్ అవుతామా, లేదంటే నెక్స్ట్ 3 డేస్ 4 డేస్ లూజింగ్ ఉంటుంది అన్నది అది మార్కెట్ మీద డిపెండ్ డిపెండ్ అయ్యి ఉంటుంది, మనకు కూడా తెలియదు. సో జస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ అంతే. అండ్ అమౌంట్ కూడా చూడకండి. ఇందాక 6,000 ప్రాఫిట్ వచ్చినా నేను క్లోజ్ చేయలేదు, 4,000 ప్రాఫిట్ వచ్చినా క్లోజ్ చేయలేదు. 6,000 నుంచి మళ్ళీ బ్యాక్ 1,500కి అలా వచ్చేసినా సరే నేను క్లోజ్ చేయలేదు. నేను ఏం చూశాను, జస్ట్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది చూశాను, అండ్ ట్రేడ్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూశాను అంతే. సో దాని మీద ఫోకస్ చేయండి ఎప్పుడు కూడా. ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి ఇప్పుడు కాకపోయినా తర్వాత అన్న లాంగ్ టర్మ్ లో మీరు గ్రీన్ గానే ఉంటారు. ఓకే గైస్, అయితే సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బై. మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది, టైం 4:15 అయింది. సో చూడండి మార్కెట్ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి రివర్స్ అయిందో. సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, మనం ఈ పాయింట్ దగ్గర క్లోజ్ చేసాము. సో ఎగ్జాక్ట్గా ఆ జోన్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనకి 20 ఎంఏ సపోర్ట్ ఉంది ఆన్ డైలీ టైం ఫ్రేమ్. మార్నింగ్ నుంచి కూడా అదే చెప్తున్నాను కదా, ఆల్వేస్ వర్కింగ్ స్ట్రాటజీ అంటూ ఏమి ఉండదు, మొత్తం కూడా ప్రాబిలిటీనే మార్కెట్ అనేది. ఈరోజు యావరేజ్ టు నేరో సిపిఆర్ కదా, ట్రెండింగ్ డే అవుతుంది అనుకున్నాం, కాకపోతే ట్రెండింగ్ డే ఇక్కడ దాకా అయ్యింది, కానీ ఇక్కడ 20 ఎంఏ అని అది ఆపేసింది. సో మనం ఇంకా 5,000తో క్లోజ్ చేయాల్సి వచ్చింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ టైంకి క్లోజ్ చేస్తాం. నాట్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ కూడా మనం చూసుకుంటే నిఫ్టీ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా, బ్లూ లైన్ ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గరే మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఓకే. సో అది 20 ఎంఏ డైలీ టైం ఫ్రేమ్, అది కూడా ఇంపార్టెంటే. అప్ ట్రెండ్లో రేపు నుంచి మార్కెట్ ఉంటే బులిష్నెస్ చూపించవచ్చు. రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మార్క్ చేసుకుందాము. ఈ హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. ఈరోజు హై కానీ బ్రేక్అవుట్ అయితే. అండ్ ఎప్పుడైనా సరే మార్కెట్ సిపిఆర్ నేరోగా ఉండి ట్రెండింగ్ డే అవ్వలేదు అనుకోండి, తర్వాత రోజు సిపిఆర్ కూడా నేరోగా ఉంటుంది, తర్వాత రోజు ట్రెండింగ్ డే అవ్వచ్చు. సో నిఫ్టీ లెవెల్ దగ్గర కొంచెం ప్రైస్ యాక్షన్ చూడండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇమీడియట్గా నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్ దగ్గర ఉంది కదా, సో ఆ లెవెల్ దగ్గర కూడా వెళ్తే వెళ్ళొచ్చేమో. సో ప్రతిదీ కూడా ప్రాబిలిటీ, అందుకే ఏమో అని అంటున్నాను. ప్రతి ట్రేడ్ వర్కౌట్ అవ్వాలని లేదు, ప్రతి ట్రేడ్ లూజ్ అవ్వాలని కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రీవియస్ సెషన్ హై అది, అండ్ దాని కింద 20 ఎంఏ డైలీ టైం ఫ్రేమ్ మళ్ళీ మార్క్ చేసుకోవాలి.
సో అది మార్కెట్ పైకి మూవ్ అయింది కాబట్టి కొంచెం పైకి మూవ్ అవుతుంది ఈరోజు 20 MA. సో ఈ లెవెల్ ఎక్కడ ఉంటుంది, రేపు ఓపెన్ అయిన తర్వాత ఓపెనింగ్ ఎక్కడ జరిగిందో మళ్ళీ అది మూవ్ అవుతూ ఉంటుంది, అది కూడా చూసుకోండి. రిమైనింగ్ లెవెల్స్ ఇంక ఈ రోజు లెవెల్సే కంటిన్యూ చేసుకోండి సరిపోతుంది. ఓకే. లైక్ ఈ లెవెల్ అనేది సప్లై జోన్ కింద మార్క్ చేస్తున్నాం కదా, దిస్ విల్ బి ద సప్లై జోన్. అండ్ ఇంకా ట్రెండ్ బాగా బుల్లిష్ ఉంటే ఈ లెవెల్స్ అన్ని కూడా అంతేం పనికిరావు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ సప్లై జోన్ గీసాం కదా, మరి ఇక్కడ మార్కెట్ ఆగాలి కదా, అంటే అది కూడా బయర్స్ సెల్లర్స్ చేతిలో ఉంటుంది. వీఆర్ నో వన్ టు టెల్ ద మార్కెట్ మూవ్మెంట్. సో అంటే జస్ట్ మనం గెస్ట్ చేస్తాం అంతే. ఓకే. సో ఓకే గైస్, ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ యా రీసెంట్గా ప్రాఫామ్స్ కూడా స్టార్ట్ చేశాం కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ స్ట్రాటజీస్ అనేవి కూడా నేర్చుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కోర్స్ కోసం.